మతాలని కించపరిచేలా మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు అంటున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించుకుంటూ శాంతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర మతాలను కించపరిచే వారిని శిక్షించే విధంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం చేస్తామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు కూడా డిసెంబర్ ఓ మిరాకిల్ మంత్ అన్నారు సీఎం రేవంత్. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ప్రకటన వెలువడటమే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కూడా డిసెంబర్ నెలలోనే అన్నారు. ఎవరెన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలోని శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎప్పుడు లేని విధంగా నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకల్ మంత్. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది.